ఏలూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూకంపం సంభవించింది. ఏలూరు జిల్లాలోని నూసివీడు, చింతలపూడి, వేలేరుపాడు, బుట్టాయిగూడెం, ద్వారకా తిరుమల, కుక్కునూరు తదితర ప్రాంతాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, విస్సన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా కొద్ది సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లోని గృహాల్లో సామాన్లు కొద్దిసేపు అటు ఇటు కావడంతో పాటు ఇంటి గోడలు బీటలు వచ్చాయి. ఈ ప్రాంతంలో భూకంపం రావటం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. అదే మంచం పడుకొని ఉన్నాం కదా, మంచం జరుపుకుంటూ వచ్చింది. ఇక వంకేసింది, ఇక రేకులు కూడా సౌండ్ వస్తుంది. మేము కోతులే అనుకున్నాం సార్. ఇక కోతులు అనుకొని బయటకు వచ్చాక కోతులు కాదేం కాదు, మంచాలు జరుగుతున్నాయి. పిల్లడు కప్పుకు ఉలిక్కి పడేసింది, ఏంటమ్మా మంచం జరుగుతుంది అది. వచ్చేసాము అందరం. మాది 4వ వార్డు. ఉదయం 7:30 నేను మంచం మీద పడుకొని ఉంటే లైట్ లాగా మంచం మొత్తం కదిలింది ఒకేసారి. ఏంటి కదిలిందని మా ఆవిడని కూడా అడిగాను, వాషింగ్ మిషన్ వేయడం వల్ల కదిలిందా అని. లేదు, తర్వాత అది భూకంపం అని తెలిసింది. అది నాకు క్లియర్గా అర్థమైంది, మంచం కదిలింది. నేను పడుకొని ఉండడం వల్ల నాకు క్లియర్గా తెలిసింది అది మంచం కదలడం అనేది. దాదాపు అది ఒక 20 సెకండ్స్ వరకు అలా ఉంది. అలా ఉండడం వల్ల నాకు క్లియర్గా ఆడడం వల్ల ఇది ఫస్ట్ టైం నాకు అనుభవం వచ్చింది, తెలిసింది అది. నా పేరు శ్రీనివాస్, మాది ద్వారకా తిరుమల. ఈరోజు సుమారు 7:30 టైంలో భూమి సుమారు 5 సెకండ్లు కంపించినట్టు అనిపించింది. ఆ సమయంలో కబోర్డు గ్లాసులు అన్నీ కదిలినట్టు అనిపించింది. తర్వాత బయట ఎంక్వైరీ చేస్తే కోయిలిగూడెం సమీపంలో కూడా భూమి కంపించిందని వార్త గ్రూపుల్లో అట్లా వచ్చింది.